హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గనిపల్లి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. సో మీ ఇంట్లో ఏంటో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చూడండి సన్ ఎంత బాగుంది అసలుకి, అందుకే ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనం బగారా చేసుకోవడానికి అయితే రైస్ తీసుకుందాము. 1 కేజీ రైస్ అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. సో 1 కేజీ రైస్ తీసుకొని దాన్ని అయితే కడిగి ఒక 2-3 సార్లు కడిగి వాటర్ పోసి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కరివేపాకు అయితే నేను కోసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే దినుసులు ఇవి మసాలా దినుసులు అయితే తీసేసుకున్నాను. ఏమేమి కావాలో అవన్నీ, దాచిన చెక్క, వక్క, లవంగం అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ చూపిస్తున్నవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా కళాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసేసాను. సో దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను, జీలకర్ర కూడా వేసాను. వేసిన తర్వాత ఇవి కొంచెం వేగుతున్నప్పుడు మనం ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదా, బగారా ఆకు, లవంగం, దాచిన చెక్క, షాజీరా అవన్నీ వేసుకున్నాను అనమాట. సో ఇందులో ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా అవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అయితే నేను ఇంకా కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఆ కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ మగ్గాలన్నమాట, అంటే వేగాలి. వేగిన తర్వాత నేనైతే 1 కేజీ రైస్కి 2 కేజీల వాటర్ తీసుకోవాలి. అందరూ అలానే తీసుకుంటారు. సో ఏ కొలతతో అయితే తీసుకుంటామో ఆ కొలతతో తీసుకోండి. కరెక్ట్గా మంచిగా పుల్లలుగా బాగా వస్తుంది రైస్ అయితే. సో 1 కేజీ డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా రైస్కి అదే డబ్బాతో 2 కేజీల నీళ్లు పోయాలి. అప్పుడు రైస్ అనేది పుల్లలుగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను డబ్బా, ఇదే దాంతో 1 కేజీ రైస్ తీసుకున్నాను. దాంతోనే కొలిసి పెట్టుకున్నాను పక్కన వాటర్. సో 2 డబ్బాల వాటర్ పోసుకున్నాను అనమాట. సో ఇక్కడ పోసిన తర్వాత ఇంకా అవి కొంచెం మగ్గనివ్వాలి, అంటే కాగనివ్వాలి. ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్, ఇంకా కొంచెం సాల్ట్ అనమాట, ఉప్పు మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి అనమాట. వేసుకున్న తర్వాత ఇంకా కలిపి మూత పెట్టేసుకొని కొంచెం నీళ్ళు అయితే మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత ఫస్ట్ అయితే మూత పెట్టేసుకొని నీళ్ళు మరగనివ్వండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, మరుగుతున్నప్పుడు తీసి మనమైతే బియ్యం పక్కన పెట్టాం కదా, అవి నీళ్ళు వంచేసుకొని బియ్యంలో వాటర్ అయితే వంచేసుకొని బియ్యం అయితే ఇక్కడ వేయండి. నేనైతే సెల్ఫ్గా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా. సో ఇక్కడైతే ఇలా వాటర్ అన్నీ వంచి పెట్టేసుకున్న తర్వాత బియ్యం వేయండి. మంచిగా వేసి కలుపుకొని ఇంకా మూత పెట్టేసేయండి. అంతే, అదే ఉడుకుతుంది అనమాట. అంతలోపు మనమైతే చికెన్ చేసేసుకుందాం రండి. సో ఫస్ట్ అయితే ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను. వేసి దాంట్లో కూడా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మనం ఇక్కడ చూపిస్తున్న దినుసునల్ని వేసుకున్నాను నేను చికెన్లో. ఇవైతే నేను వేసుకుంటానండి, మరి మీరు వేసుకుంటారో లేదో నాకు తెలీదు, నేనైతే వేసుకుంటాను. సో మీరైతే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇట్లనా కాదా. నా స్టైల్లో అయితే నేను చెప్తున్నాను అనమాట అట్లా. సో పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా తాలింపు ఇవన్నీ వేగిన తర్వాత అయితే చికెన్ తెచ్చి పెట్టుకున్నాం కదా, ఇంకా చికెన్ వేసేసుకోవాలి. సో చికెన్ వేసుకున్న తర్వాత ఇంకా కలిపేసుకొని నేనైతే మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గాలి. మగ్గిన తర్వాతే నేను పసుపు వేసుకుంటాను, ఫస్ట్ అయితే వెయ్యను. సో ఇవి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. నేనైతే ఇలానే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇలా చేస్తాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అలా. సో ఇక్కడైతే మధ్యలో చూపిస్తున్నాను బగారా రైస్ అనమాట, కొంచెం ఉడికింది. తర్వాత కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా చికెన్ మనం మూత పెట్టాం కదా, ఒకసారి తీసేసి ఇంకా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి, కలుపుకొని పెట్టేసుకోవాలి. సో కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గనిస్తే అది పసుపు అనేది దానికి పడుతుంది, మంచిగా ఉంటుంది. ముక్క కూడా ఉడికిన తర్వాత పసుపు వేసుకుంటే బాగుంటుంది. సో అంతలోపు మనం రైస్ చూసేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, పుల్లలుగా చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది ఒక 3rd టైం అనమాట బగారా వేయడం. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఒక్కసారి కూడా పని చేయలేదు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను అలా.
సో ఇక్కడైతే చికెన్లో టమాటా వేసేసాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట. టమాటాల పైన ఉప్పు వేస్తే ఏమవుతుందంటే తొందరగా టమాటా అనేది మగ్గుద్ది అనమాట. సో సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను కలిపేసి. సో మంచిగా టమాటా అయితే మగ్గుతుంది అనమాట. చికెన్ కర్రీ చేస్తున్నాను నేను. సో బగార్లోకి చికెన్ కర్రీయే బాగుంటుంది, ఫ్రైలు అయితే బాగోదు. అంటే అది కూడా బాగుంటుంది, కొంతమందికి ఇష్టం, కాకపోతే నేను చెయ్యట్లేదు, కర్రీ చేస్తున్నాను. సో చికెన్ గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా బగారా రైస్లోకి, అందుకనే నేనైతే గ్రేవీ పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బగారా అయితే చూడండి ఎంత మంచిగా ఉడికిందో, మెత్తగా అంటే పుల్లలుగానే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చాలా బాగా ఉడికిందనమాట, పొగలు పొగలు వెళ్తుంది. అసలు ఎంత బాగా వచ్చిందో బగారా రైస్. సో ఇంకా చికెన్ ఉడికిన తర్వాత ఇంకా నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇంకా కలుపుకొని మంచిగా అది కూడా కొంచెం ముక్కలకి పట్టేంతసేపు కొంచెం సేపు అయితే ఉడకనివ్వండి మూత పెట్టేసి. ఉడికిన తర్వాత అయితే ఇంకా కారం వేసేసి, ఇంకా మాదైతే ఘాటు కారం అండి, కొంచెం వేసుకుంటున్నాను, ఒక స్పూన్ అంతా. సో మీకు కావాల్సినంత మీరు ఘాటు తినేంత అయితే కారం వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసేయండి, కొంచెంసేపు ఉడకనివ్వండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇంకా తీసేసుకోండి. గుబ్బగుమ్మలాడే చికెన్ అండ్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.